నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి, సీమలోని ప్రాజెక్టుల పూర్తికి చర్యలు. డిఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత స్పష్టీకరణ. జిల్లా ఘనతను చాటేలా నిర్వహించే గండికోట ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రజలకు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి పిలుపు. సీమ రైతాంగం అభద్రత భావంలో ఉన్న తరుణంలో తాము ఏమి మాట్లాడినా అరణ్య రోదనగానే మారడం బాధాకరం. కూటమి ప్రభుత్వ తీరుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అసహనం. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంగా మీ హయాంలో అనుమతులు తీసుకోకుండా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దుష్ప్రచారం చేయడం తగదని ఇన్ఛార్జ్ మంత్రి సవిత మండిపడ్డారు. కడప కలెక్టరేట్లో డిఆర్సీ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లా ప్రజల పట్ల బాధ్యత, ప్రేమ, నిబద్ధత ఉంటే డిఆర్సీ మీటింగ్లో అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. అసలు తమ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలను వక్రీకరించి మాట్లాడడం తగదన్నారు. వైసీపీ హయాంలో ఈ పథకానికి సంబంధించి 2,745 కోట్ల రూపాయల అనుమతులు తీసుకోకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనులు ప్రారంభించి కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము వృధా చేశారన్నారు. పెద్దిరెడ్డికి చెందిన పిఎల్ఆర్ కంపెనీ పనులు కట్టబెట్టేందుకు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం మీకు లేదా అని ప్రశ్నించారు. అటవీ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి అనుమతులు తీసుకోకుండా ఇప్పుడు తమ ప్రభుత్వం పట్ల దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. రాయలసీమకు తాము ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని పనిచేస్తున్నామని, అతి తక్కువ కాలంలోనే రాయలసీమ కోసం సుమారు 750 కిలోమీటర్లు కృష్ణా జలాలు తీసుకెళ్లి 19 నియోజకవర్గాలకు సంబంధించి 420 చెరువులకు నీళ్లిచ్చిన విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లని నీటితో కళకళలాడుతున్నాయన్నారు. నాడు ఎన్టీఆర్ మొదలుకొని నేడు చంద్రబాబు నాయుడు వరకు రాయలసీమ సాగు, తాగునీటితో పాటు పరిశ్రమల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. దీనిపై చర్చించేందుకు సిద్ధమని అన్నారు. సారే 4:30 5 కదా. మరి ఈరోజు కడప డిఆర్సీ మీటింగ్ జరిగింది. అధికారులతోనూ అదేవిధంగా ప్రజాప్రతినిధులతోనూ ఈరోజు చాలా బాగా జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా పనిచేస్తున్నారు, మనం ఏ విధంగా చేయబోతున్నాము, మరి రాష్ట్రంలోనే మన కడప జిల్లా అన్ని డిపార్ట్మెంట్లోనూ ముందుండాలి. అదేవిధంగా హార్టికల్చర్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, మరి అన్ని సెక్టార్స్లోనూ మరింత ముందుకు తీసుకెళ్లాలన్న విషయాన్ని డిఆర్సీలో అధికారులతోనూ మరి కలెక్టర్ గారితోనూ మరి చర్చించడం బాగా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అది నేను తెలియజేసేది ఒకటేనండి. అవినాష్ రెడ్డి గారికి కానీ, వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ కడప జిల్లా ప్రజలపై ప్రేమ కానీ, బాధ్యత కానీ, నిబద్ధత కానీ ఉంటే మరి ఈరోజు డిఆర్సీ మీటింగ్ జరుగుతోంది. వాళ్ళు వినే జిల్లా అభివృద్ధి కోసం వాళ్ళ సూచనలు, సలహాలు, అధికారులు ఎక్కడ పనిచేయలేదు ఏంటో, మేము అధికార పక్షంలో ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఇక్కడ కూర్చున్నా, మరి అది మాట్లాడాలి. మాల ఆయన అడగటం కూడా తప్పులేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం మరి ఏం జరుగుతోంది, మీరు జరుపుతారా లేదా అని అన్నారు. నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ పథకం వృధా అని అన్నారు అని అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు. నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం వృధా అని చెప్పలేదు. క్లారిటీగా ఉంది. 2,745 కోట్ల రూపాయలు అనుమతులు తీసుకోకుండా మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వర్కుల కోసం ప్రజల సొమ్ము వృధా చేశారన్న విషయం నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు. మరి 2020లోనే ఆగిపోయింది. మరి ఎవరున్నారని ఆయన్ని అడిగాము. అవినాష్ రెడ్డి గారు 2020లో ముఖ్యమంత్రిగా మీరున్నారు, అనుమతులు తీసుకోకుండా ఎందుకు పనులు మొదలు పెట్టారంటే అవినాష్ రెడ్డి గారి దగ్గర జవాబు లేదు. మరి అదే ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేస్తున్నాం పిఎల్ఆర్ కంపెనీ, మరి రాష్ట్రంలో ఎక్కువగా వర్కులు చేసిన వ్యక్తి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు, ఆయనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పర్మిషన్లు తీసుకోలేదు, ఎన్జిటీలో పర్మిషన్ తీసుకోలేదు. మరి ఎవరు ఆపారు? అవినాష్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం బురద జల్లుతున్నారు. మీరు చేసేకి చేత కాక ఈరోజు కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల కోసం తెలంగాణ వాళ్ళు మాట్లాడితే మరి మీరు తెలంగాణలో
ఒక క్లోజ్ రూమ్లో మాట్లాడామని వాళ్ళు చెప్తే 25 వరకు 24 వరకు మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఎందుకు పూర్తి చేయలేదు? పర్మిషన్లు తీసుకోకుండా 2745 కోట్ల ప్రజాధనంతో ఆడుకున్నది ఎవరు? క్లారిటీగా మేము చెప్తున్నాం. అవినాష్ రెడ్డి గారు మీరు ఎన్ని బెదిరించినా, జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్లు బెదిరించినా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ బెదిరించినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ బెదిరించినా, లెటర్లు రాసి ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇవ్వద్దని చెప్పినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆగదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను చెప్పేది ఒకటే, మరి జగన్మోహన్ రెడ్డి గారికిను మరి అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు కనీసం కౌంటర్లు కూడా వాళ్ళు వేయలేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు డిఆర్సీ మీటింగ్లో మరి ఈరోజు కడప జిల్లా గురించి మాట్లాడమంటే 8 జిల్లాలకు సంబంధించిన రాయలసీమ ఎత్తిపోతారు రండి అసెంబ్లీలో. 2020లో మీరు ఏం చేశారు? ఏ విధంగా ప్రజల సొమ్ముతో ఆడుకున్నారు? ఈరోజు ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క మన ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు, మరి క్యాబినెట్ అందరూ రాయలసీమకు ప్రతి ఎకరంకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో మేము ఈరోజు పనిచేస్తున్నాం. మరి 14-19లో మేము ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం. మరి 19-24లో నేను రాయలసీమ బిడ్డ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సినిమా సెట్టింగ్లు వేసుకొని మరి సాయంకాలానికి ఆ సినిమా సెట్టింగ్లు ఎత్తేసారో మనం అంతా కళ్ళారా చూస్తాం. ఈ నెల 11, 12, 13 తేదీలలో నిర్వహించే గండికోట ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో గండికోట ఉత్సవాలకు సంబంధించిన టీజర్, పోస్టర్లను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితతో కలిసి కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా గుండె చప్పుడు గండికోట అన్నారు. జిల్లా ఘనతను ప్రపంచానికి చాటి చెప్పడానికి గండికోట ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. మన గండికోట ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియచేయాలని భావిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా వివిధ రకాల పోటీలతో పాటు హెలికాప్టర్ రైడ్, అడ్వెంచర్ షో లాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నామన్నారు. గండికోట చరిత్ర ప్రజలకు తెలియచేయడం కోసమే రాష్ట్ర ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమాల్లో భాగంగా మంగ్లీ బృందం, రామ్ మిర్యాల, శివమణి డ్రమ్స్ షోలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. శాస్కీతో గండికోట మరింత అభివృద్ధి చేయబోతున్నామని చెప్పారు. ఇది మన పండుగ, మనందరి పండుగ, మన నేల, మన చరిత్ర అని. ఈ క్రమంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడంలో ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు. చేతుల మీదుగా గండికోట ఉత్సవాల యొక్క టీజర్ని అలాగే పోస్టర్ని రిలీజ్ చేసుకోవడం జరిగింది. ధన్యవాదాలు మేడం. అలాగే ఈ గండికోట ఉత్సవాలు మన కడప జిల్లా గుండె చప్పుడు లాంటివి. కడప ప్రాశస్త్యాన్ని అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి వివిధ టూరిజం స్పాట్స్ని అన్నిటినీ కూడా మనం పాపులరైజ్ చేసుకోవడానికి అలాగే ప్రపంచానికి తెలియజేసుకోవడానికి ఈ గండికోట ఉత్సవాలు అనేది ఒక వేదికగా జరుపుతున్నాయి. అలాగే గండికోటలో ఉన్నటువంటి గండికోట పరిసర ప్రాంతాలు, అదేవిధంగా మనకి అక్కడ న్యాచురల్ ఫార్మేషన్ ఏదైతే ఉందో మనం అందరం కూడా గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా కింద మనం పిలుచుకుంటున్నటువంటి ఆ లోయలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ప్రపంచానికి మరింత దగ్గరగా పరిచయం చేయడానికి ఈ గండికోట ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గండికోట ఉత్సవాల్ని స్టేట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా మన కడప జిల్లా యొక్క సంస్కృతిని, అలాగే కల్చర్ని, అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కళారూపాలని, కళాకారుల్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇది ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతున్నాయి. 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు జనవరిలో ఈ ఉత్సవాల్ని మనం చేసుకుంటున్నాం. ఈ ఉత్సవాల్లో భాగంగా మనం ప్రజలందరూ అలాగే ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా వారికి వివిధ రకాలైనటువంటి కాంపిటీషన్స్ అలాగే వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ని కూడా మనం టేకప్ చేస్తున్నాం. ఈ సందర్భంగా గండికోట తర్వాత దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అందాలను తిలకించడానికి, ఏరియల్గా చూడటానికి మనం హెలికాప్టర్ రైడు, అలాగే మోటార్ స్పీడ్ బోట్స్ కానివ్వండి, అలాగే వివిధ రకాలైనటువంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ని
మనం అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా గండికోట చరిత్రని ప్రజలకి ఒక ఆడియో విజువల్ రూపేణ మనం దగ్గరికి తీసుకువెళ్ళటానికి ఒక డోమ్ని ఏర్పాటు చేస్తున్నాం. అది 270 degreesలో మనకి ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నాము. అంటే డోమ్లో మనం గండికోట చరిత్రని మనం ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి, ముఖ్యంగా యువతకి అలాగే స్కూల్ విద్యార్థులకి అందరికీ కూడా తెలియజేయడానికి ఒక యాక్టివిటీ టేకప్ చేస్తున్నాము. అలాగే 3 రోజుల పాటు కూడా మన గండికోట ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాలైనటువంటి కళారూపాలతో పాటు ప్రజలకి అందరికీ కూడా ఇష్టమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా మనం టేకప్ చేస్తున్నాము. అలాగే ఈ సందర్భంగా మొదటి రోజు మంగ్లీ అలాగే వారి యొక్క ట్రూపు, అలాగే రెండవ రోజు మన రామ్ మిర్యాల వారి యొక్క ట్రూపు, మూడవ రోజు మన శివమణి డ్రమ్మింగు అలాగే వారి యొక్క ట్రూపు కూడా ఈ సందర్భంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే అందరికీ కూడా అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియో విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సౌండ్ అండ్ లేజర్ షో కూడా 3 రోజులు కూడా మనం గండికోటని బ్యాక్డ్రాప్లో మనం చేపట్టడం జరుగుతుంది. తద్వారా గండికోట యొక్క చరిత్రని, అక్కడ ఉన్నటువంటి అందాలని కూడా వివిధ రూపాల్లో మనం ప్రజలకు పరిచయం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మీ అందరికీ తెలుసు, భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిపి సాస్కీలో మనకి 79 కోట్ల రూపాయలు గండికోట అభివృద్ధి కోసం అలాగే అక్కడ మౌలిక సదుపాయాల కోసం కేటాయించడం జరిగింది. ఆ పనులన్నీ కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. అలాగే ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకునేది, ముఖ్యంగా కడప ప్రజల్ని, ఇది మన పండుగ, మన అందరి పండుగ, మన నేల, మన చరిత్ర. సో దీంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి ఈ గండికోట ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించుకోవడంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని చెప్పేసి ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. గత కొన్ని రోజులుగా రాయలసీమ రైతాంగం అభద్రత భావంలో ఉన్న తరుణంలో తాము మాట్లాడినా అరణ్య రోదనగా ఉంటుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. డిఆర్సీ సమావేశం అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఎంపీ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం జరిగింది జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంగా లేదని, టీడీపీ గొప్పలు చెప్పుకునే సమావేశంగా ఉందన్నారు. పెద్ద అంశాలను ప్రస్తావిస్తే గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతున్నాయని చెప్పారు. డిఆర్సీ సమావేశంలో అడుగడుగునా ఎదురుదాడి, డైవర్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గొప్ప వ్యక్తి అని, రాయలసీమ ఎత్తిపోతల పథకం అనవసరమనడం సిగ్గుచేటన్నారు. అంతేకాకుండా ముచ్చుమరి ఉంది అని అవహేళనగా మాట్లాడడం దారుణమన్నారు. కేంద్ర మంత్రివర్గంలో భాగస్వామి అయిన ఈసీ అప్రూవల్ తీసుకోలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. నీటి మట్టం పెరగకముందే నీళ్లను పవర్ జనరేటర్కు తెలంగాణ ప్రభుత్వం నీటిని తోడిస్తోందని, తెలంగాణ సీఎం ఒత్తిడికి తలొగ్గి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. చిన్న అనుమతి తీసుకోవడం కోసం కూడా ఎందుకు జంకుతున్నారని ఆయన ప్రశ్నించారు. సీమ ప్రజాప్రతినిధులు సైతం సీమ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, అన్యాయం జరిగేది సీమ ప్రాంతానికి అన్న విషయం వారు గుర్తుపెట్టుకోవాలన్నారు. వైఎస్ఆర్ జిల్లా డిడిఆర్సీ మీటింగు, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ మీటింగు జరిగింది. అందులో మరి పెద్దలు సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు ఇతనిమి, అదేవిధంగా ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి గారు, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు అండ్ ఎమ్మెల్యే సుధమ్మ గారు, మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులము అందరం కూడా డిఆర్సీ మీటింగ్కు అటెండ్ కావడం జరిగింది. మరి దాదాపు ఒక 1.5-2 hours మీటింగ్లో పాల్గొన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ఇది డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ కాదు, తెలుగుదేశం పార్టీ డబ్బా రివ్యూ మీటింగ్, ఇది సెల్ఫ్ డబ్బా రివ్యూ మీటింగ్, ఇది అంతకుమించి ఏమీ లేదు దీంట్లో. మేము ఈ డిఆర్సీలో ప్రధానంగా మేమందరం కూడా ఒకే మాటగా లేవనెత్తిన అంశము, గడిచిన కొన్ని రోజులుగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏదైతే పరిణామాలు జరుగుతూ ఉన్నాయో, తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మేమిద్దరం క్లోజ్డ్ రూమ్లో కూర్చొని రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తిగా సమాధి కట్టేసినాము, పూర్తిగా పనులు ఆపిచ్చేసినామని చెప్పి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మరి స్పష్టం చేశారో, ఆ మాట చెప్పినప్పటి నుంచి కూడా
రైతుల్లో తీవ్రమైన అభద్రతాభావము ఆందోళన ఉన్నాయి. రైతుల అభద్రతాభావము, రైతుల ఆందోళనను డిఆర్సీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే మేమందరం వచ్చాం. మరి ముఖ్యంగా ఈరోజు మాకు ఎటువంటి అసలు ఏమాత్రం కూడా మా వాదన వినే పరిస్థితి కూడా అక్కడ కనిపించలేదు. ఈరోజు ప్రతి రైతులో కూడా ఆందోళన ఉంది. వర్షాలు బాగా పడినప్పుడు, శ్రీశైలంలో ఫ్లడ్ డేస్ ఎక్కువ ఉన్నప్పుడు తెలంగాణ పవర్ జనరేట్ చేసిన, తెలంగాణ ఎత్తిపోతల పథకాల్లో నీళ్లు ఎత్తిపోసుకున్నా మనం గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చు. ఏది వర్షాలు బాగా పడినప్పుడు, ఫ్లడ్ డేస్ దాదాపు 150-180 రోజులు ఫ్లడ్ డేస్ ఉన్నప్పుడు ఇది సాధ్యం. కానీ ఫ్లడ్ డేస్ తక్కువ ఉన్నప్పుడు మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మన ప్రాంతానికి 111 టీఎంసీలు రావాలా, ఎస్ఆర్బీసీకి సంబంధించి 19 టీఎంసీలు రావాలా, తెలుగు గంగకు సంబంధించి 39 టీఎంసీలు రావాలా, జిఎన్ఎస్ఎస్కి సంబంధించి 38 టీఎంసీలు రావాలా, చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు రావాలా, కేసీ కెనాల్ ఏదైతే ఇక్కడ మనం శ్రీశైలం నుంచి మనం తీసుకుంటామో దానికి 10 టీఎంసీలు రావాలా, మొత్తం 111 టీఎంసీలు నీళ్ళు మనకు రావాలా. మొత్తం కేసీ కెనాల్ రైతాంగం, జిఎన్ఎస్ఎస్ కింద ఆయకట్టు రైతాంగం, తెలుగు గంగ ఆయకట్టు అంటే బ్రహ్మం సాగరు, SR1, SR2 రైతాంగం, ఇన్ని లక్షల మంది రైతులు వీటి మీద ఆధారపడి ఉన్నారు. మరి ఇంత పెద్ద అంశాన్ని ఏమాత్రం అంటే మేము చర్చ మొదలు పెడితే 2 నిమిషాలు మా వాదన వింటానే రివర్స్ ఎదురుదాడికి మళ్ళా మేము సమాధానం ఇస్తే డైవర్షను. కేవలం ఎదురుదాడి, డైవర్షన్ తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఏ సమస్య లేవనెత్తినా ఇంతే. మరి ఈ డిఆర్సీ మీటింగ్లు ఎందుకో మరి అర్థం కాని పరిస్థితి. మరి ఇవాళ కూడా రైతుల తరపున రైతులు ఏదైతే ఆందోళన పడుతూ ఉన్నారో, ఓ పక్క తెలంగాణ పవర్ జనరేషన్ అనే పేరుతో నీళ్లు కిందికి వదులుతూ ఉంది, ఓ పక్క పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల నుంచి వాటరు రోజుకు 3 టీఎంసీలు పంప్ చేస్తే 5-6 టీఎంసీలు వచ్చే ఫ్లడ్ ప్రతిరోజు తెలంగాణ ప్రాంతానికే పోతే ఎప్పుడు నీళ్లు 880 లెవెల్కి రావాలా, ఎప్పుడు 854 లెవెల్కి రావాలా, ఎప్పుడు మన ప్రాంతానికి నీళ్లు రావాలా? కేవలం ఎదురుదాడి, కేవలం డైవర్షను. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్తామన్న హామీ మాత్రం ఈ ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి. నిన్నటి దినాన సాక్షాత్తు మరి మంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు చెప్తా ఉన్నారు ఈ ప్రాజెక్టే నిరుపయోగమని. ఆయనకు బుర్ర ఆడుందామని నాకైతే తెలియదు, కానీ ఈ ప్రాజెక్టే నిరుపయోగం అంట. ఆల్రెడీ 798 ఫీట్లో ముచ్చుమర్రు ఉంది కదా అంటాడు. 798 ఫీట్లో ముచ్చిమర్రి నుంచి మనం డ్రా చేసేదంతా 1000 క్యూసెక్కులు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మనం డ్రా చేయబోయేదంతా 33,000 క్యూసెక్కులు, రోజుకు 3 టీఎంసీలు. మరి ఆయనకు దీనికి దానికి తేడా తెలియకుండా ఇరిగేషన్ మంత్రి మాట్లాడుతున్నారంటే నిజంగా మరి ఇంత గొప్పలను చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా పెట్టడం జరిగింది. కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ మార్నింగ్ విజిట్లో భాగంగా 26వ డివిజన్లో పర్యటించి వివిధ పనులపై అధికారులకు పలు సూచనలు అందించారు. నగర పరిధిలోని 26వ డివిజన్ ఇన్ఛార్జ్ త్యాగరాజ్ ఆధ్వర్యంలో మేయర్ మాసాపేటలోని శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణ పనులను, హిందూ శ్మశాన వాటిక ప్రాంతాలను డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, వైసీపీ రాష్ట్ర ఈసీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్తో విస్తృతంగా పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ శ్రీ సీతారాముల ఆలయ చైర్మన్, అక్కడ ఉన్న స్థానిక నాయకుల వినతి మేరకు దాతల సహకారం, కార్పొరేషన్ నిధులతో ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మేయర్ హామీ ఇచ్చారు. కోఆప్షన్ మెంబర్లు పత్తి రాజేశ్వరి, జహీర్, హిందూ సమ్మేళన కార్యదర్శి శివ కేశవులు, 13 డివిజన్లకు సంబంధించిన మాసాపేట, గౌస్ నగర్ హిందూ శ్మశాన వాటికలు, పాత కడపలోని తర్పణ స్థలాన్ని మేయర్ పరిశీలించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా శ్మశాన వాటికల్లో సమాధులు ఎవరైతే నిర్మించుకున్నారో వాళ్ళందరికీ కూడా పెద్దల కార్యక్రమం రోజున నైవేద్యం పెట్టి ఆశీర్వాదం తీసుకునే కార్యక్రమం ఉందన్నారు. అందుకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. అలాగే శ్మశాన వాటికలలో వాటర్ ట్యాంక్, ప్రహరీ గోడల నిర్మాణానికి అంచనాలు వేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే వైసీపీ నేత సంపత్ మేయర్కు పలు సమస్యలను విన్నవించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ప్రొద్దుటూరు డీఎస్పీ భావన పిలుపునిచ్చారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలపై పాత బస్టాండ్ వద్ద నుంచి శివాలయం సర్కిల్, రాజీవ్ సర్కిల్ వరకు ఆర్డీఓ మనీషా, డీఎస్పీ భావన, పోలీసులు, వారి సిబ్బంది, కళాశాల విద్యార్థులతో కలిసి పట్టణంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం రాజీవ్ సర్కిల్లో మానవహారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ భావన, ఆర్డీఓ మనీషాలు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, హెల్మెట్ ధారణతో ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు.
ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నుంచి తమను తాము రక్షించుకోవాలన్నారు. దీంతో పాటు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని సూచించారు. అలాగే వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు. మైనర్లు వాహనాలు నడపరాదని, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని సూచించారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా కోరారు. మనకి జనవరి మంత్ అంతా కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కింద పెట్టుకున్నాము. సో దీనిలో భాగంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్టీఓ మేడం స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని విత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక స్టూడెంట్స్తో ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇట్ ఈస్ జస్ట్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ ఫర్ ద ఎంటైర్ పబ్లిక్ టు యూజ్ హెల్మెట్స్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డెత్స్ మనకి ఎంటైర్ ఇండియాలో కూడా అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లోని స్టాటిస్టిక్స్ తీసుకుంటే బికాస్ ఆఫ్ హెడ్ ఇంజరీ అవ్వడం జరుగుతుంది. కాన్సెప్ట్లోని ఈరోజు ఈ అవేర్నెస్ ర్యాలీ అండ్ ఆల్సో ఇలాంటి వాకథాన్స్ మల్టిపుల్ ఇంకా చేస్తామని అండ్ ఆల్సో మల్టిపుల్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయినందుకు వాళ్ళ పేరెంట్స్కి అండ్ ఆల్సో వాళ్ళ అందరు రిలేటివ్స్ కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. More for road safety awareness gurinche. So this is 37th National Road Safety Awareness Month. As a part of these celebrations, idi walkathon conduct cheyadam jarigindi. Today the target audience is student community, especially college going children, college going students. So major issues వచ్చేసి వాళ్ళవి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ లేకుండా రైడ్ చేయడం ఒకటి, అదే మేజర్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అవుతుంది. సో రీసెంట్గా డిఆర్ఎస్సి మీటింగ్లో కూడా మనం స్టాట్స్ తీస్తే అరౌండ్ 312 డెత్స్ అయ్యాయి. ద మేజర్ రీజన్ ఈజ్ వితౌట్, దాంట్లో 169 డెత్స్ వితౌట్ హెల్మెట్ లేకపోవడం వల్ల. అండ్ ఆల్సో వన్ మోర్ ఇష్యూ వచ్చేసి స్టూడెంట్స్లో మైనర్ డ్రైవింగ్, with people who are below 18 years, they are driving the vehicles. So that is also one more issue. Major the parents ki ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీరు మీ పిల్లలు బండ్లు తీసుకెళ్తుంటే వెదర్ దే ఆర్ డ్రైవింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, సెకండ్ థింగ్ వాళ్ళు కరెక్ట్గా డ్రైవ్ చేస్తున్నారా లేదా, అదర్వైజ్ డోంట్ గివ్ ద వెహికల్స్ టు దెమ్. దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్ అండి. విద్యార్థులు చదువుతో పాటు ఇతర రంగాలలో రాణించేలా ప్రోత్సహిస్తున్న శ్రీ వివేకానంద విద్యా సంస్థల యాజమాన్య తీరు ప్రశంసనీయమని యోగి వేమన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. కడప నగరంలోని ఫకీర్పల్లె రోడ్ల గల శ్రీ వివేకానంద విద్యా సంస్థల్లో ఫుడ్ ఫన్ ఫెస్ట్ F3 కార్నివల్స్ 2K26 ఉల్లాసభరిత వాతావరణంలో నిర్వహించారు. వివేకానంద విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని తమ చేతి వంటలను తయారు చేసి అతిథులకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఉత్తేజం నింపడమే కాకుండా వారిలోని ప్రతిభను వెలికి తీసేలా చేస్తాయన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ముందుకు సాగేందుకు వ్యాపారపరంగా అడుగులు వేసేందుకు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇతర విద్యా సంస్థల్లో సైతం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేసిన నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. అనంతరం విద్యా సంస్థల కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి, డైరెక్టర్ మధుసూదన్ రెడ్డిలు మాట్లాడుతూ తమ విద్యార్థుల్లోని ప్రతిభను చాటి చెప్పేందుకు ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ ఉపయోగపడతాయని వివరించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు స్థానికులు పాల్గొన్నారు. చికెన్ హలీం సార్. మన వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఫుడ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషకరం. సో పిల్లలు రెగ్యులర్గా క్లాస్ వర్క్తో బిజీగా ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా బ్రేక్ తీసుకొని ఇట్లాంటి ఒక వాళ్ళల్లో ఉన్న ఒక సృజనాత్మకతను కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఒకసారి కలిసి ఇట్లా ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకోవటం చాలా సంతోషకరం. సాధారణంగా కళాశాలల్లో చదువు మాత్రమే చెప్తూ ఉంటాము, చదువుతో పాటు ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా చేసినట్లయితే వాళ్ళకు ఒక సంతోషము, ఒక ఆనందం కలిగి ఇంకా భవిష్యత్తులో ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టి, ఇప్పుడు చాలామందిని చూసినట్లయితే వాళ్ళల్లో రకరకాల కళలు కనిపిస్తున్నాయి. కొంతమంది చేత్తోని వస్తువులు తయారు చేసి పెట్టారు, కొంతమంది ఏమో ఫుడ్ ఐటమ్స్ పెట్టారు, కొంతమంది ఏమో
వేరే వేరే మన ఫాస్ట్ ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. ఇట్లాంటి చూసినప్పుడు వారి మీద వారికి కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. వాళ్ళల్లో ఉన్న నిబిడీకృతమైన వాళ్ళల్లో ఉన్న ఒక కళని వాళ్ళు బయటకు తీసుకొచ్చినప్పుడు 10 మంది దాన్ని గుర్తించినప్పుడు ఆ రంగంలో ఇంకా కృషి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇట్లాంటి కార్యక్రమాల వల్ల పిల్లలకు వాళ్ళ ఒక వ్యక్తిత్వ నిర్మాణం కూడా జరిగే అవకాశం ఉంది. అంటే మనం చదువు ద్వారా వచ్చే నాలెడ్జ్ ఒకటైతే ఇట్లాంటి కార్యక్రమాల వల్ల వాళ్ళు చాలా మెరుగయ్యే అవకాశం ఉంది. వారి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయి. వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంది. 10 మంది వచ్చి వారు చేసిన పనిని గుర్తించినప్పుడు ఇంకాస్త చేయాలన్న ఉత్సాహం వస్తుంది. కాబట్టి బహుశా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది పిల్లలు రేపు భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం వాళ్ళే ఒక ఫుడ్ స్టాల్ లాంటివి ఈరోజు మనకు ఫుడ్ బిజినెస్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. సో మేబీ ఇందులో కొంతమంది ఒక సొంతంగా వాళ్ళే వ్యాపారం పెట్టుకొని ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి కార్యక్రమం పెట్టడం వల్ల ఈ టౌన్లో ఉన్న చాలామంది పబ్లిక్ కూడా వచ్చి ఈ కళాశాల గురించి తెలుసుకోవటము, కళాశాలను చూడటము, పిల్లలతో మాట్లాడటం వల్ల కళాశాలకు కూడా గుర్తింపు వస్తుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలని చదువుతో పాటు సెమినార్స్, కాన్ఫరెన్స్తో పాటు ఇట్లాంటి కార్యక్రమాలను కూడా కళాశాలలు చేపట్టినట్లయితే కళాశాలకు పిల్లలకు కూడా బాగుంటుందని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిని అభినందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య జర్నలిస్టు సంక్షేమ సంఘం నూతన కమిటీలో జిల్లాకు చెందిన పాత్రికేయులకు స్థానం దక్కింది. విజయవాడలోని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా చిట్టా రవికుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కడప జిల్లా బద్వేలుకు చెందిన చెలపాటి రవికుమార్, కోశాధికారిగా అనకాపల్లికి చెందిన పూసల్ల రాజా, ఉపాధ్యక్షులుగా సత్యసాయి జిల్లాకు చెందిన పోలేపల్లి ప్రశాంత్, జాయింట్ సెక్రటరీగా చక్క కేశవరావులను ఎన్నుకున్నారు. అలాగే జిల్లా కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సంఘం కడప జిల్లా కోఆర్డినేటర్గా బద్వేలుకు చెందిన కొండపల్లి వెంకట సుభాష్ కుమార్, ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్ పుట్టా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కోఆర్డినేటర్ కాకరపర్తి రమేష్, అనకాపల్లి జిల్లా కోఆర్డినేటర్గా మాణిక్యాలరావు, ఇలా అన్ని జిల్లాల కోఆర్డినేటర్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీకి పెనుగొండ క్షేత్రం పీఠాధిపతి బాలస్వామీజీ ఆశీస్సులు అందజేసి సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ, దేవతి భగవన్నారాయణతో పాటు పలువురు శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ఇంకా పాత్రికేయులు పాల్గొన్నారు. నిజంగా ఈరోజు మన ఈరోజు జర్నలిస్టుల స్థితిగతుల్ని ఈ వేదిక ముందున్నటువంటి పెద్దలతో, అనివార్య కారణాలకు రాలేకపోయిన మరికొంతమంది పెద్దలతో కూడా నేను పోలీసులకు ఎదుటి నిలబడి వైసీలకు మేము ఉన్నామని భరోసా ఇస్తూ రాష్ట్ర నలుమూలల నుంచి ఆదివాసీ గ్రామీణ కాలంలో కూడా ఆయన సూచనలు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జర్నలిస్ట్ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడిగా రవికుమార్ ప్రమాణ స్వీకారం జరుగుతోంది. దాతల సహకారం సమాజ సేవకు తోడ్పాటు అందిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్రారెడ్డి తెలిపారు. చక్రాపేట మండలంలోని గడ్డంవారిపల్లె గ్రామానికి చెందిన పుల్లారెడ్డి జ్ఞాపకార్థం వీరి కుమారుడు హేమసుందరెడ్డి, కుమార్తె రాధిక, అల్లుడు వసంత రామకృష్ణారెడ్డిల సహకారంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు బాడీ ఫ్రీజర్ వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా దాతలను సన్మానించి అభినందించారు. అలాగే వేంపల్లెలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మాసాంతర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మొక్కల పెంపకం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆరోగ్యానికి రక్షణ పొందవచ్చని సూచించారు. ఉత్తమ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములై సమాజ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. మానవతా విలువలతో నిస్సహాయత, నిరాశ్రయుల పట్ల బాధ్యత కలిగి ఉండాలని సూచించారు. అలాగే ప్రతి మానవతా కుటుంబ సభ్యుడు దీనికి అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మానవతా ద్వారా చేసే ప్రతి కార్యక్రమాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
నా ఫోటో వచ్చిందా, నీ పేరు వచ్చిందా, నా పేరు వచ్చిందా అని కొట్టుకునేది మిగతా ఆర్గనైజేషన్. మానవతా కానీ కాదు, ఫోటోలు పేర్లతో సంబంధం లేకుండా పనిచేసే వ్యక్తిని మనం పట్టుకొని నిలబెట్టి పని చేయించుకోవాలి. ఆ రకంగా పనిచేసేటట్టుగా వచ్చిందనే రోజులు పోయినాయి. రైతు బ్రతకలేని పరిస్థితికి వెళ్ళిపోయినారు. విలువలు చంపుకొని ఒకరికి చేయి చాచలేని పరిస్థితి, ఉన్న పరిస్థితుల్లో సర్దుకున్నామంటే సర్దుకోలేని పేదరికము, ఇవన్నీ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు చేసే పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇట్లాంటి ఫ్రేజర్లు తెచ్చుకోవాలంటే ఉదయం చెప్పిన మాట చక్రపాణి ఫ్రేజర్ ఇంకా వాడలేదు, కొత్త ఫ్రేజర్ అది. వేంపల్లి నుంచి చక్రాపేట పోవాలంటే 1000 రూపాయలకు తక్కువ రానన్నాడు, 1000 రూపాయలు అన్నారు. ఈ ఫ్రేజర్ తీసుకెళ్ళడం, ఇచ్చి మళ్ళీ వెనక్కి రావడం, అయిపోయినాక మళ్ళా వెళ్ళడం, మళ్ళా తీసుకొని రావడం 4 ట్రిప్స్ అవుతుంది. అంటే దాదాపు 4000, 5000 రూపాయలు కూడా వాళ్ళ అవసరాన్ని బట్టి డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ పల్లెటూళ్ళల్లో అయితే ఎవడో ఒకడు ఎవరినో ఒకరిని ఆటో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఆ కష్ట సమయంలో అర్ధరాత్రి అపరాత్రి మా వాళ్ళు మాకుంది, మా సీను ఉన్నాడు, లేకపోతే మా హర్నాథ్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే ఇంకొకరు ఉన్నారు, ఒకరికొకరు పల్లెటూళ్ళలో సహకరిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఒకరికొకరు కష్టకాలంలో సహకరించుకునే సాంప్రదాయం ఉంది. దానివల్ల చక్రాపేట మండలంలో రూరల్లో ఈ ఫ్రేజర్ ఓపెన్ చేయడం మాకు కూడా ఒక రకమైన స్ఫూర్తిగా ఉంది. ఎందుకంటే ఇదే పద్ధతిలో మనం మానవతాని చిన్న మండలాల్లో మానవత సరిగా నడపలేని మండలాల్లో కూడా ఒక ప్రెజర్ పెట్టి సేవలు అందుబాటులోకి తెస్తే బాగుంటుందేమో, ప్రజలందరికీ కూడా సౌకర్యం చేసిన వాళ్ళం అవుతాము అనే ఒక ఆలోచనకు కూడా ఇది ఒక నాంది అయింది. దీనికి ప్రధాన కారకులు వాళ్ళ కుటుంబ సభ్యులు, అల్లుడు రామకృష్ణారెడ్డి వాళ్ళు అయినప్పటికీ సుదర్శన్ రెడ్డి, బాలిరెడ్డి గారి పేరు సుదర్శన్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు. ఆయన సుదర్శన్ రెడ్డి ఇదివరకు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి ఒక ఫ్రేజర్ స్టేట్లో ఎక్కడైనా వాడుకోండి అని ఒక ఫ్రేజర్ ఇవ్వడం, రాయచోట్లో ఒక ఫ్రేజర్, మాసాయిపేటలో ఎవరో తెలిసిన ఎంప్లాయీస్ వాళ్ళ ద్వారా ఒక ఫ్రేజర్ రాయచోటుకి ఇవ్వడం, తర్వాత ఇక్కడ ఇవ్వడానికి వాళ్ళతో ఉండి అన్ని రకాలుగా కూడా వాళ్ళకు సహకరించి ఇక్కడ ఫ్రేజర్ పెట్టడానికి కూడా ఆయన సహకారం కూడా ఉంది. మళ్ళీ రామాపురంలో అవసరమైతే నేనే ఇస్తానంటే రామాపురంలో పెడదామని ఇప్పుడే ఆయన చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి, సీమలోని ప్రాజెక్టుల పూర్తికి చర్యలు. డిఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత స్పష్టీకరణ. జిల్లా ఘనతను చాటేలా నిర్వహించే గండికోట ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రజలకు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి పిలుపు. సీమ రైతాంగం అభద్రత భావంలో ఉన్న తరుణంలో తాము ఏమి మాట్లాడినా అరణ్య రోదనగానే మారడం బాధాకరం. కూటమి ప్రభుత్వ తీరుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అసహనం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.